ఏంటక్క ఆఫీస్ నుంచి వచ్చాక రెస్ట్ తీసుకోకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు? మీ గురించే కేదార్. మా గురించా? మా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు దినా? నిన్న ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగింది. పొద్దున్నే మావయ్య కేదార్ని చంపబోయాడు. ఇంట్లో అంత రచ్చ చేసి వెళ్ళిపోయాడు. మీరు స్కూల్కి వెళ్ళగానే మధ్యాహ్నానికి సినిమాకి ఎలా వెళ్లారా అని ఆలోచిస్తున్నాను. అంటే అంటే చిన్న డిస్టర్బెన్స్ వస్తేనే అది క్లియర్ అయ్యే వరకు దాని గురించే ఆలోచించే జగదాత్రి తన భర్త ప్రాణాలు తీయాలని తిరుగుతున్న మావయ్య గురించి ఆలోచించకుండా కూల్గా సినిమాకి ఎలా వెళ్ళిందో నాకు అర్థం కావడం లేదు. వదినా, అది మేం మాత్రమే వెళ్ళలేదు వదినా. స్కూల్లో మిగిలిన టీచర్లు ఎలాగో హాలిడే కదా, టీచర్స్ మీటింగ్ కూడా అయిపోయింది కదా, మూవీకి వెళ్దామంటే వెళ్ళాం వదినా. అక్కడికి మేము రామని చెప్పామక్క, కానీ వాళ్లే వినకుండా బలవంతం చేశారు మమ్మల్ని. పొద్దున్నే ఇంట్లో జరిగిన గొడవ నుంచి మాకు కూడా కొంచెం రిలీఫ్ గా ఉంటుందని మేం కూడా సరే అన్నాం వదినా. మీరు వెళ్ళానని చెప్పింది యాక్షన్ మూవీ కదా జగదాత్రి? అవును వదినా. నేను చెక్ చేశాను, తెలుగులో ఏ యాక్షన్ మూవీ రిలీజ్ అవ్వలేదే. అంటే మేము వెళ్ళింది తెలుగు మూవీ కాదు వదినా, ఇంగ్లీష్ మూవీ. మా ఇంగ్లీష్ టీచర్ ఫేవరెట్ మూవీ టాప్ గన్ మ్యావరిక్ రీ రిలీజ్ కి వెళ్ళాం వదినా. ఓహో, ఏ థియేటర్ కి వెళ్లారు? జీకేడి థియేటర్ కక్క, రోడ్ నెంబర్ 34 లో ఉంటుంది కదా. ఆఫ్టర్నూన్ 1 o'clock షోకా 2 o'clock షోకా? లంచ్ బయట చేసి వెళ్ళాం వదినా, 2 అనుకుంటా. కరెక్ట్ గా టైం చూసుకోలేదు, టికెట్స్ మేం బుక్ చేయలేదు కదా. ఏమైంది వదినా, ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఏమైందో ఏమవుతుందో తెలుసుకుందామని అడుగుతున్నాను జగదాత్రి. అప్పుడప్పుడు మీతో మాట్లాడితే మీరు నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది జగదాత్రి. ఎందుకో తెలీదు, మీరు నా కళ్ళల్లోకి చూస్తూ నాకు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నాకు తెలిసిన జగదాత్రి ఏ విషయంలోనైనా నాకు అబద్ధం చెప్పదు.